నమస్తే. హైడ్రా ఒక డ్రామా నడుస్తున్నదా లేదు నిజంగానే చిత్తశుద్ధితో ఈ అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారా? అసలు అన్ని అక్రమ కట్టడాలు కూల్చేస్తారా? ఇది ఎట్లా సాధ్యం? ఇట్లా రకరకాల డిబేట్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. సో అన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయి యాక్చువల్గా. ఎందుకంటే రాష్ట్రంలో జ్వరంతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా పెరుగుతున్నది. డెంగ్యూ కేసులు అయితే అసలు మ్యాసివ్గా ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకే బెడ్ మీద ఇద్దరిని ముగ్గురిని పడుకోబెడుతున్నారు. సో ఇట్లాంటి వార్తలు ఎక్కువగా వస్తలేవు. కేవలం హైడ్రా మీదనే చర్చ అంతా నడుస్తున్నది. సరే, ఈ హైడ్రా మీద జరుగుతున్న చర్చలో అసలు ఎంతవరకు ప్రజలకి అనుకూలంగా, అంటే ప్రకృతిని కాపాడాలి, చెరువులను కాపాడాలన్న కోణంలో ముందుకెళ్తున్నది. ఫాతిమా కాలేజ్ ఇష్యూ నడుస్తున్నది, దీన్ని కూడా కూలగొడతారా? కూలగొడితే ఊరుకునేది లేదని ఎంఐఎం అంటున్నది. నిన్న ఎన్కన్వెన్షన్ సెంటర్ని కూల్చేశారు, నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్. దీని మీద కూడా చర్చ జరుగుతున్నది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఎన్కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టారు, సో ఎక్కడిదక్కడే పడేసి వచ్చారు. మరి ఇప్పుడు ఆ ప్లేస్ని తీసుకోగలుగుతారా, ఆ అవకాశం ఉందా అనేది ఇంకొక చర్చ. ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఎంఐఎం ఎమ్మెల్యేలు వాళ్ళ అడ్వకేట్స్ అంతా సమావేశం అయ్యారట. అసలు ఈ హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటి అంటే చట్టబద్ధత లేదు, జీవో ద్వారా ఈ పనులన్నీ చేస్తున్నారు. సో వీళ్ళు కోర్టుకు వెళ్తే మరి అది నిలబడుతుందా? సో ఇవన్నీ మనం ఒకసారి మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే నరేష్ గారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ హైడ్రా పనితీరు మీద ఒక అడ్వకేట్గా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? జియో ఎంఎస్ నెంబర్ 99 డేటెడ్ 19/7/2024 అండి. హైడ్రా అంటే తెలంగాణకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి నుంచి ఒక జియో పాస్ అయ్యింది. చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఆ జియో అనేది పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఆ జియోలో ఏముంది అంటే గనక హైడ్రా పని విధానం ఏ విధంగా ఉంటుంది, హైడ్రా ఎటువంటి విధులు నిర్వహించాలి అని చెప్పి దాంట్లో పొందుపరచడం జరిగిందండి. దాంట్లో భాగంగా పారా 7(1) లో చెప్పడింది ఏంటి అని అంటే గనక, ఈ హైడ్రా అనేది చెరువులు, బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ ని రిమూవ్ చేయడము, అదే విధంగా పబ్లిక్ పార్క్స్, రోడ్లు, లేఅవుట్లు, బిల్డింగ్స్ ఇవేవైనా సరే ఆక్రమణలకు గురైతే వాటిని కాపాడా ఉందండి. ఒకసారి పంపిస్తున్నాను. ఇవన్నీ కాపాడడం అనేది ఈ జియో యొక్క సారాంశం అండి. ఈ జియో సారాంశం అయితే గనక దీంట్లో వీళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళకి కావాల్సిన సిబ్బందిని ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలి, వెహికల్స్ ని ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్లను తీసుకోవాలి, మిగిలినకి సంబంధించిన అంటే లోకల్ బాడీస్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు హైడ్రాకి అందించాలి అని చెప్పి ఈ జియోలో క్లియర్ గా పొందుపరచడం జరిగిందండి. సో దిస్ ఇస్ జియో నెంబర్ 99 అండి, 19/7/2024. ఇక్కడ చూడండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా. ఓకే, ఇది దీని సారాంశం అండి. ఫర్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిజాస్టర్ సో అని చెప్పి. ఇది ముఖ్యంగా ఏంటంటే కనుక 4 జిల్లాలకు సంబంధించి చూడండి, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్. దీంట్లో ఆర్డర్ అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇది అని చెప్పి, ఇక ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ బౌండరీ వరకు టచ్ అవుతుంది, నేచురల్ బౌండరీ ఆఫ్ ది సిటీ. సో అక్కడ వరకు ఈ లోపు ఉన్నది. సో ఇక ఫంక్షనింగ్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్. ఇట్లా గవర్నమెంట్ వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇది ఫామ్ చేసామని చెప్పని, ఒక కమిషనర్ హైడ్రాని లీడ్ చేస్తాడు అని చెప్పని, దీని స్ట్రక్చర్, ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి జ్యుడిషియల్ సెక్షన్ ఇక్కడ చూడండి. హైడ్రా షల్ కంప్రైజ్ ది ఎంటైర్ ఏరియాస్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ ఆల్ యుఎల్బీస్, ఆర్ఎల్బీస్ ఆఫ్ అప్ టు ఓఆర్ఆర్ వరకు అని చెప్పి. దీంట్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది చూడండి, సెక్షన్ 7(1) లో, టు ప్రొటెక్ట్ assets of local bodies and government such as parks, layout, open spaces, playgrounds, lakes, nalas, land parcels, roads, carriageways, footpaths, extra from encroachments. 2. Removal of lake encroachments in coordination with the GHMC, other local bodies, HMDA, irrigation department, revenue department, extra. దీంట్లో చూడండి 5లో టు టేక్ పెనల్ యాక్షన్ అని ఉంటుంది, ఆన్ ది వైలేషన్స్ ఇన్ సోయిన్స్ అని చెప్పని ఉంటుంది. సో దీనికి కావాల్సిన నిధులు ఏ విధంగా రావాలి, టీంలు ఏ విధంగా ఉండాలి, ఇక్కడ లాజిస్టిక్స్ సపోర్ట్ స్టాఫ్ ఏ విధంగా చేసుకోవాలి, టీం ఏ విధంగా ఉండాలి అనేది మిగిలిన సారాంశం అండి. సో దీన్ని బేస్ చేసుకుని హైడ్రా అనేది ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటగా వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే కనుక, ఏదైతే కనుక బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ లో కానీ లేక్స్ ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారో ఆ నిర్మాణాలని కూల్చివేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనందరికి తెలిసిన విషయమే ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టుకి వెళ్ళడం జరిగింది, కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అదే విధంగా అదే రోజు సాయంత్రం హౌస్ మోషన్ లో
పల్లా రాజేశ్వర రెడ్డి గారు తనకు సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన వాటి గురించి కూడా వెళ్ళటం జరిగింది. దాంట్లో కూడా ఒక ప్రొసీజర్ ఫాలో కమని చెప్పడం జరిగింది. ఈ రెండింటి కంటే ముందుగా జన్వాడకి సంబంధించి ఏదైతే కనుక కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నామో దానికి సంబంధించి ప్రదీప్ రెడ్డి గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దాంట్లో కూడా కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆర్డర్లో మనము క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక మీరు 60-70 గజాలను ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఎకరానికి మించిన కూడా అదే విధంగా ట్రీట్ చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. ఓకే ఆర్డర్ లో అంటే ఎటువంటి వివక్షత చూపించకూడదు, చిన్నోడు పెద్దోడు అని తేడా చూపించకూడదు, అందరినీ సమానంగా చూసి ఈ కూల్ చేతుల్లో ఉండాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి కూల్ అంటే ఇప్పుడు అది మళ్ళా ఇప్పుడు చిన్న వాళ్ళని మనం చూడకపోతే వాళ్ళు ఆగమైపోతారు. పెద్దవాడు అంటే వారి సంగతి వేరే. వాళ్ళు కబ్జా చేసే వాళ్ళంతా పెద్దవాళ్ళు. అవును, చిన్న కానీ ఇది కోర్ట్ డైరెక్షన్ అంటున్నారు మీరు. అది కోర్ట్ డైరెక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే చిన్నోడు హౌస్ మోషన్ లంచ్ మోషన్ మూవ్ చేయలేడు, వాడే ఆగమైతాడు. పెద్దోడు హౌస్ మోషన్ చేస్తారు. ఇప్పుడు నాగార్జున కూడా అదే చేశాడు. ఇమీడియట్ వాళ్ళకి అడ్వకేట్స్ ఉంటారు, అందరికి టీం ఉంటుంది. అవసరమైతే కనుక స్పెషల్ ఫ్లైట్లు వచ్చేస్తాయి. ఆ ఏవియేషన్ పర్మిషన్ కూడా అప్పటికప్పుడు వచ్చేస్తా ఉంటుంది ఫ్లైట్లకి. ఇక అవన్నీ నడుస్తూ ఉంటాయండి, మనందరికి తెలిసింది ముచ్చట. సో ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంబంధించిన దాంట్లో అసలు కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది అన్నది ఇక్కడ పాయింట్. సో ద హానరబుల్ శ్రీ జస్టిస్ టి వినోద్ కుమార్, రిట్ పిటిషన్ నెంబర్ 23421 ఆఫ్ 2024. సో ఆయనకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది, ఏమని ఆర్డర్ ఇచ్చింది? అయితే ఇదండి, మీరు ఇట్రండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో వీళ్ళు ఎవరిని పార్టీ చేశారని మనం మొదటగా చూడాలి. ఇది ఎన్ కన్వెన్షన్ యూనిట్ అంటే ఇది ఒక కంపెనీ కింద చేశారు కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ కింద ఈ ప్రీతం రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతం రెడ్డి, ఎండి అంటే యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక ఫోమ్ రిజిస్టర్ చేసి దాంట్లో ఈయన డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి లీజ్ తీసుకున్నాడు కాబట్టి ఈయన వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి దీని పార్టీలు చూడండి, చీఫ్ సెక్రటరీ తెలంగాణ, ఆబ్వియస్లీ అది తెలంగాణది. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, అదే విధంగా శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, ఇంజనీరింగ్ చీఫ్, ఇరిగేషన్ అండ్ క్యాడ్, ఇగో హైడ్రా అనేది 7th రెస్పాండెంట్. సో ఇక్కడ వీళ్ళ తరపున వాదించిన కౌన్సిల్ పేరు, అదే విధంగా రెస్పాండ్ నెంబర్ 1 and 3 అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళ తరపున, అదే విధంగా ఈ జిహెచ్ఎంసీ తరపున ఇరిగేషన్ వాళ్ళందరూ వచ్చారు. సో అల్టిమేట్ గా కోర్టు ఏం చెప్పింది అని చెప్పి వీళ్ళు ఏం అడిగారు, కోర్టు ఏం చెప్పింది, ఇది ఆర్డర్ అండి. శ్రీ సో అండ్ సో లెన్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్ కంటెంట్స్ దట్, ఈ నాగార్జున గారి తరపున అంటే ఆ ఎన్ కన్వెన్షన్ తరపున అప్పీర్ అయిన అడ్వకేట్ గారు ఏం చెప్పారు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. రెస్పాండెంట్ అథారిటీస్ వైల్ క్లైమింగ్ టు హ్యావ్ ఇష్యూడ్ ఏ షో కాజ్ నోటీస్ డేటెడ్ 38/7/2024. అంటే ఇప్పుడు ఎవరైతే కనుక పైన మనము రెస్పాండెంట్స్ కింద ఉన్నారో, ప్రతివాదుల కింద పెట్టారో, వాళ్ళు క్లైమింగ్ టు హ్యావ్ ఇష్యూడ్ అంటే ఒక నోటీసు ఇష్యూ చేశాము అని చెప్పబడుతున్నారు అంటే క్లారిటీ లేదు. క్లైమింగ్ టు హ్యావ్ ఇష్యూడ్ అంటే చెప్పబడుతున్నారు అంటే వీళ్ళు చెప్తున్నారు అంటే అది శాంక్టిటీ లేదు, దానికి ఇచ్చారా లేదు కన్ఫర్మేషన్ లేదు. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్ వాడటం జరిగింది, క్లైమింగ్ టు హ్యావ్ ఇష్యూడ్ ఆన్ ఇష్యూడ్ షోకాస్ నోటీస్ డేటెడ్ 37/2024 ఒక నోటీస్ ఇష్యూ చేశారు. అండ్ దేర్ ఆఫ్టర్ పాసింగ్ ఏ స్పీకింగ్ ఆర్డర్ ఆన్ 8/8/2024 30వ తారీఖున ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఒక నోటీస్ ఆల్రెడీ ఇష్యూ చేశారు, షోకాస్ నోటీస్. ఏమని అంటే కనుక మీది ఇట్లా అక్రమ కట్టడము, మీది ఏమన్నా ఉంటే కనుక మాకు సబ్మిట్ చేయండి XYZ. సో దాని తర్వాత ఏం చేశారు, ఫైనల్ ఆర్డర్ అంటే 8/8/2024 అది ఇదేంటి స్పీకింగ్ ఆర్డర్ అంటారండి. అంటే మేము కొట్టేస్తాము దీన్ని అని చెప్పి 8/8/2024 ఇష్యూ చేశారని చెప్పి చెప్తున్నారు. ముందు నుంచి నడుస్తున్నదా, ఇవాళ మనం 26 ఉన్నాం. అవును, అంటే ఇక్కడ అదే అంటే ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఈ ముచ్చటంతా బయటకు వచ్చింది. వాళ్ళైనా బయటికి రావాలి, నాగార్జున వాళ్ళు బయటికి రావాలి. అందు గురించి అసలు వాళ్ళు మేనేజ్ చేద్దాం అనుకుంటారేమో. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు రాలేదు నోటీస్ అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళు చెప్పేది ఈ వర్షన్ అంతా అంటే ఈ అథారిటీస్ ఏమంటున్నారు అంటే కనుక అథారిటీస్ చెప్పేది ఇది గవర్నమెంట్ వైపు నుంచి వాదన, ఇది ఎన్ కన్వెన్షన్ అంటే నాగార్జున తరపు గారి నుంచి వాదన. ఈ వాదనలో వీళ్ళ లాయర్ ఏమంటున్నాడంటే అధికారులు మాకు 37/2024 నోటీస్ ఇచ్చామని చెప్పి అంటున్నారు. దాని తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేశామని చెప్పి అని అంటున్నారు. అది 8/8/24 వితౌట్ ఈవెన్ సర్వింగ్ ఎయిదర్ ఆఫ్ ది సెట్ ఆర్డర్స్ ఆన్ ది పిటిషనర్. అంటే ఈ డేట్ లో ఉన్న నోటీసులు కానీ ఈ డేట్స్ లో ఉన్న నోటీసులు కానీ అసలు మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అదే అంటున్నారు, ఇవ్వలేదు. ఆన్ ది పిటిషనర్ have undertaken demolition of the petitioner premises today morning at 7:38 AM. సో
ఈ 2 నోటీసులు మాకు ఇవ్వకోకుండా ఆ టైంకి వచ్చారు 7:30 వచ్చారు. అండర్టేకింగ్ డెమాలిషన్ స్టార్ట్ అయిపోయింది. 7:38 ఎర్లీ అవర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ ఫర్దర్ కంటిన్యూడ్ దట్, దీనికి అదనంగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ది అథారిటీస్ కమెన్సింగ్ ది డెమాలిషన్ వర్క్ ఆఫ్ ది పిటిషనర్ ప్రెమైసెస్. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే, ఆల్రెడీ వాళ్ళ డెమాలిషన్ వర్క్ ఇదంతా కూడా జరిగిపోయిన తర్వాత జరిగిన విషయం అని చెప్తా. ఇన్ పర్టికులర్లీ బై ది 7th రెస్పాండెంట్ అంటే హైడ్రా. 7th రెస్పాండెంట్ ఎవరు అంటే కనుక హైడ్రా. ద స్పీకింగ్ ఆర్డర్ డేటెడ్ 8/8/2024 వాస్ సర్వ్డ్ టుడే at 9:04 AM. సో ఈ స్పీకింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే కనుక, ఇది మేము కూల్ చేస్తున్నామని చెప్పి ఈ ఓనర్ కి ఇచ్చే నోటీస్ ని స్పీకింగ్ ఆర్డర్ అంటారండి. ఎవరు పాస్ చేస్తారు అంటే కనుక అథారిటీస్, జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఎవరైతే కనుక వాళ్ళు పాస్ చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారు, 9 మాకు చెప్పారని ఇచ్చారని చెప్పని అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, 7:38 కూల్చివేత మొదలెట్టేసి 9 మాకు ఇచ్చారని చెప్పని అంటారు. దాని కంటిన్యూషన్ చూడండి. బై విచ్ టైమ్ ద 7th రెస్పాండెంట్ అథారిటీస్ విత్ ది అఫీషియల్స్ ఆఫ్ ది 4th రెస్పాండెంట్ హ్యాడ్ కమెన్స్డ్ డిమాలిషన్ ఆల్రెడీ. నేను చెప్పింది చేస్తారు. ఇట్ ఈస్ ఫర్దర్ కంటిన్యూ దట్. దానికి అదనంగా రెస్పాండెంట్ అథారిటీస్ ఈవెన్ బిఫోర్ సర్వింగ్ ది స్పీకింగ్ ఆర్డర్ అండ్ ఈవెన్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ది 15 days టైమ్ గ్రాంటెడ్ దేర్ ఫర్ ది పిటిషనర్ టు రిమూవ్ ది ఎలిజిడ్ unauthorized illegal construction made by encroaching of the FTL of Tammikunta tank bund had undertaken time. ఈయన ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ లో 15 రోజులు టైం ఉంటుంది. మీ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్ ను మాకు ఇవ్వండి, దీని మీద మీ అభిప్రాయం అని చెప్పని. సో ఆ 15 రోజుల లోపనే అది కన్సిడర్ చేయకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ FTL ల్యాండ్ లో ఉందని చెప్పి డెసిషన్ కు వచ్చేసి కూల్చడం స్టార్ట్ చేసేసారు అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ ఫర్దర్ కంటిన్యూడ్ దట్ at earlier point of time on the respondent authorities rejecting the application filed by its seeking regularization of the construction made the petitioner had filed an appeal in terms of 18 of Telangana so and so wherein third respondent authority has paused orders of status quo until further orders and that said orders is subsisting. ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది అంటే ఇది FTL ల్యాండ్ అని చెప్పి, దానికి సంబంధించి 2015లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ BRS అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఈ సెక్షన్ రూల్ 18 ఆఫ్ ది రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్రకారము, ఈ చట్టం ప్రకారం కూడా దానికి సంబంధించి మా బిల్డింగ్ ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ఎన్కన్వెన్షన్ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ ప్రభుత్వము తిరస్కరించింది. ఆనాడు తిరస్కరించిన తర్వాత అదే చట్టంలో ఏముంది అని అంటే కనుక అప్పీల్ ఉంటుంది. సెక్షన్ 80 అప్పీల్ ఉంటుంది. మేము అప్పీల్ చేసుకున్నాము. అప్పీల్ చేసుకుంటే యథాస్థితిని కొనసాగించమని థర్డ్ రెస్పాండెంట్ అథారిటీ ఇచ్చాడు అని చెప్పని అంటున్నారు. అంటే మున్సిపల్ అథారిటీస్ స్టేటస్ కో ఉన్నది, ఆ స్టేటస్ కో ఉంది, ఆ స్టేటస్ కో ఇప్పుడు కూడా ఉంది, స్టిల్ సబ్సిస్టింగ్ అంటే ఇంకా ఉంది అని చెప్పి ఈ ఆర్డర్ అంటే దీని సారాంశం. దాని తర్వాత ఇట్ ఈస్ ఫర్దర్ కంటిన్యూడ్. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పైన ఏమో వాళ్ళు ఎన్కన్వెన్షన్ వాళ్ళు, ఇదేమో ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది. ద రెస్పాండెంట్స్ ఆర్ క్లైమింగ్ దట్ ద FTL ఆఫ్ తమ్మిడికుంట ట్యాంక్ ఈ స్ప్రెడ్ ఓవర్ 29 ఎకరాల 24 గుంటలు అండ్ దస్ పిటిషనర్ హ్యాడ్ మేడ్ కన్స్ట్రక్షన్ బై ఎన్క్రోచింగ్ ఆన్ టు ది 30-meter బఫర్ జోన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తమ్మిడికుంట ట్యాంక్ అనేది 29 ఎకరాల 24 గుంటల్లో వ్యాపించి ఉన్నది. దాంట్లో ఈ ఎన్కన్వెన్షన్ వాళ్ళు 30 మీటర్లు దాన్ని ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేశారు, ఆక్రమణ చేసి కన్స్ట్రక్షన్ చేశారని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో కంటైన్డ్ దట్ ఇన్ ది ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అండర్ ది AP ల్యాండ్ గ్రాబింగ్ సో అండ్ సో ద రెస్పాండెంట్ అథారిటీస్ themselves had claimed that spread of Tammikunta tank to be 20.07 guntas in survey number 36 whereby the proceedings initiated before the special court under Andhra Pradesh land so and so were closed. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడేమో మీరు 29 ఎకరాల 24 గుంటలు ఉందని చెప్పి చెప్తున్నారు, ఏది తమ్మిడికుంట చెరువు. కానీ దీనికి సంబంధించి ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఈ చెరువుకు సంబంధించి AP ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారము అప్పుడు ఆ కోర్టులు ఉండేయండి. అక్కడ ఆ కోర్టులో కేసు వేసినప్పుడు మాత్రం మీరేమంటున్నారు, ఈ చెరువు 20 ఎకరాల 7 గుంటలే ఉంది అంటున్నారు. అంటే క్లారిటీ మిస్ అయింది, అధికారుల మధ్య క్లారిటీ మిస్ అయింది. ఇక్కడేమో 29 ఎకరాల 24 గుంటలు అంటున్నారు, ఇక్కడేమో 20 ఎకరాల 7 గుంటలు అంటున్నారు. సో క్లారిటీ మిస్ అయింది. ఆఫ్ కోర్స్ ఆ కేసు
క్లోజ్ అయిపోయింది ఆ కేసెస్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. ఇదంతా గవర్నమెంట్ చెప్తున్నది. గవర్నమెంట్ చెప్తుంది ఇదంతా కూడా. అప్పుడేమో 29 ఎకరాలు అన్నాము, ఇప్పుడేమో 20 ఎకరాలు అన్నాం అని చెప్పాను. It is further contend that the petitioner also had approached the competent court of civil jurisdiction by filing a suit white so and so with regard to the determination of extent of the Tamadikunta tank, and also sought for a determination as to whether land of the petitioner falls within the FTL buffer zone of the said tank, and that suit wherein the respondents are arrayed as the defendants is pending consideration. అయితే ఇప్పుడు ఈ చెరువు ఎన్ని ఎకరాల్లో వ్యాపించి ఉంది అనే దాని మీద అధికారుల్లో స్పష్టత కరువైంది కాబట్టి ఎన్ కన్వెన్షన్ వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక మాకు ఆ స్పష్టత కావాలి అధికారుల దగ్గర నుంచి అని చెప్పి అధికారుల్ని పార్టీ చేసి ఒక సివిల్ కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. సివిల్ సూటు, దాని నెంబర్ ఇది ఎప్పుడు 2017లో వేసి, సో ఈ కోర్టు అసలు ఆ చెరువు యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పి ఈ కోర్టే నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయించాలి, డిటర్మినేషన్ ఆఫ్ ఎక్స్టెంట్ అని చెప్పి వేయడం జరిగింది. దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టీలుగా ఉన్నారు. అది పెండింగ్ ఉంది, ఆ కేసు అట్లా పెండింగ్ ఉంది కోర్టులో ఇంకా ఈ రోజు కూడా. ఇట్ ఈస్ ఫర్దర్ కంటెంట్ బై ది ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్. ఇప్పుడు మళ్ళీ ఎన్ కన్వెన్షన్ చెప్తున్నారు దట్ ద ఎంటైర్ యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఇగ్నోరింగ్ ది ఎఫోర్ట్స్ ఎట్ పెండింగ్ ప్రొసీడింగ్స్ and also contrary to the order of status quo passed by the third respondent authority is clearly modified action intent to deprive the petition of the fruits of the judicial process already initiated by it. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇవన్నీ చూశారు కదా, ఆల్రెడీ థర్డ్ రెస్పాండెంట్ మున్సిపల్ వాళ్ళు స్టేటస్ కో ఇచ్చారు, సెక్రటరీ వాళ్ళు, కింది కోర్టులో సూట్ పెండింగ్ ఉంది. వీటిలన్నిటిని పక్కన పెట్టేసి వీటిలన్నిటిని ఏం పట్టించుకోకుండా ఈ ఎన్ కన్వెన్షన్ వాళ్ళకు ఉన్న రైట్ని కావాలని ఒక దుర్బుద్ధి ప్రకారం, ఒక పథకం ప్రకారము పక్కదో పట్టించి దీన్ని కొట్టేశారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత per contra, then special government pleader appearing on behalf of the office of the additional advocate general would submit that the authorities pursuant to the communication received from the executive engineer North Tanks division dated 25/7/24 had issued a show cause notice dated 37/2027. అయితే పర్ కంట్రా అంటే వీళ్ళు ఎన్ కన్వెన్షన్ చెప్పిన వాళ్ళని విభేదిస్తా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన న్యాయవాది ఏం చెప్తున్నాడు అని అంటే కనుక, మేము ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ 25/7/2024 మాకు క్లారిఫికేషన్ ఇచ్చాడు. దాని ప్రకారమే ఒక షోకాజ్ నోటీస్ 37/2024 దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పారు ప్రభుత్వానికి ఏంటంటే కనుక అది బఫర్ జోను FTL కట్టారు అని చెప్పి. సో ఈ ప్రొసీడింగ్స్ అంటే ఈ డేట్ 25/7/2024 ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకుని 37/2024 ఒక షోకాజ్ నోటీసు ఎన్ కన్వెన్షన్ వాళ్ళకి మేము ఇచ్చామని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ passed a speaking order holding that the said construction made by the petitioner to be unauthorized construction in FTL buffer zone of the Tammikunta in survey number 11/2, 11/3 so into. సో దాన్ని బేస్ చేసుకుని మేము స్పీకింగ్ ఆర్డర్ కూడా పాస్ చేసాము, ఏంటంటే కనుక కొట్టేస్తామని చెప్పని అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత చాలా ఉన్నట్టు మనం ఆర్డర్ Land special government pleader contains insofar as construction made by the encroachment onto the FTL buffer zone, no notice is required in terms of section 405A of the Greater Hyderabad Municipal Corporation Act. ఇంకా ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ బఫర్ జోన్ లో కానీ FTL లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఎవరైనా కడితే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్షన్ గ్రేటర్ హైదరాబాద్ GHMC యాక్ట్ లో 405A లో క్లియర్ గా పొందుపరిచి ఉంది అని చెప్పని అంటున్నారు. అదే విధంగా ఇన్సోఫార్ as the claim of the petition with regard to the pendency of the suit so and so as well closure of the so and so is concerned, the same needs to be verified. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వీళ్ళు ఒక స్టేటస్ కో ఉంది, మున్సిపల్ అథారిటీస్ ఇచ్చారని చెప్పని అంటున్నారు. అదే విధంగా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో దీనికి క్లారిటీ లేదు అని చెప్పని అంటున్నారు. అదే విధంగా కింద సూట్ వేసాను అంటున్నారు. దాని గురించి మాకు క్లారిటీ లేదు, క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ నీడ్స్ టు బి వెరిఫైడ్, మేము చెక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తానే బై స్టేటింగ్ ఇస్ అబౌవ్ ల్యాండ్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్దర్ సబ్మిటెడ్ by the time petitioner filed the present petition, the 7th order official has already left the petition. ఈ కేసు మీ ముందుకి వచ్చేయడానికంటే ముందుగానే అక్కడ పడగొట్టడం అయిపోయింది, అక్కడ నుంచి వచ్చేయడం కూడా అయిపోయింది హైడ్రా అధికారులు అని చెప్పి చెప్పారు. ఐ హావ్ టేక్ ఏ నోట్ ఆఫ్ ది రెస్పెక్ట్ టు కంటెన్షన్. ఇది జడ్జ్ గారు చెప్తున్నారు. జడ్జి ఏమని చెప్తున్నారు? వీటిలన్నిటిని కూడా నేను పరిశీలించిన తర్వాత తో ద రెస్పాండెంట్ అథారిటీస్ క్లైమ్ ఇట్ టు హ్యావ్ సర్వ్డ్ షోకాజ్ నోటీస్, ద సెట్ క్లైమ్ ఇస్ డిస్ప్యూటెడ్ బై ది పిటిషనర్.
అంటే అధికారులు నోటీస్ ఇచ్చామని చెప్పి చెప్తున్నా కూడా కూలగొట్టడం కంటే ముందు అది ఎన్కన్వెన్షన్ వాళ్ళు మాకు రాలేదు అని చెప్పి చెప్తున్నారు. thus for said reason the respondent authorities are required to demonstrate this court the manner and the made of service the show cause notice on the petition before passing the speaking order. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా నోటీస్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఈ కోర్టు ముందు చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి చెప్పారు. ఫర్దర్ ఇట్ ఈస్ ఆల్సో టు బి నోటెడ్ దట్ ఇన్ సో ఫార్ ఎస్ ది ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 11 ఆఫ్ ది కానామెట్ విలేజ్ ఈస్ కన్సర్న్ ద సేమ్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ SLP బిఫోర్ ది హానబుల్ సుప్రీం కోర్ట్ సో అండ్ సో నెంబర్ వేర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ స్టేటస్ హాస్ బీన్ పాస్డ్ బై ది హానబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ 15/5/2008. అయితే ఈ పంచాయతీ కంటే ముందుగానే 2008లో సుప్రీంకోర్టులో ఇదే సర్వే నెంబర్కి సంబంధించి ఒక SLP ఫైల్ అయి ఉంది. దానికి సంబంధించి ఈ సర్వే నెంబర్లో స్టేటస్ కో అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది 15/5/2008 అని చెప్పని అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇష్యూ ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు ఇదే సర్వే నెంబర్లో స్టేటస్ కో ఇచ్చినప్పుడు నాగార్జున గారు కూడా ఎట్లా కడతారండి? స్టేటస్ కో దాంట్లో కట్టకూడదుగా. ఈ క్లియర్ గా ఆర్డర్ ఉంది కదా 2008లో ఆర్డర్ ఉంది. ఈయన 2008 తర్వాత కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. 2012 నుంచి మొదలైంది కదా కన్స్ట్రక్షన్ అనేది నాకు తెలిసి. సో 2008లోనే ఈ సర్వే నెంబర్ సంబంధించి SLP ఉంది, వివాదం నడుస్తుంది. మరి వివాదం ఉన్న దాంట్లో అధికారుల పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు? ఈయన ఎట్లా కడతాడు? సేమ్ సర్వే నెంబర్ కదా ఇది, సర్వే నెంబర్ 11.8 తర్వాతే స్టార్ట్ అయిందా? అవునండి, 8 తర్వాత స్టార్ట్ అయింది కదా, 2012 నుంచి మొదలైంది దుకాణం. సో అప్పటికి ఉన్నా కూడా సర్వే నెంబర్ లో అది కట్టిండు. అది ఆయన చేసిన మిస్టేక్. ఫర్దర్ while the respondents are claiming the spread including FTL of the Tammikunta tank to be 29.24 guntas. సో అధికారులు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది 29 ఎకరాలు 24 గుంటలు అని చెప్తున్నారు. ఏ పర్సోల్ ఆఫ్ ది రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది జాయింట్ కలెక్టర్ బిఫోర్ ది స్పెషల్ కోర్ట్ అండర్ ది AP so and so shows that respondent others took different stand. పైన చూసినాం కదా 20 acres ఉంది. సో అధికారుల మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది కొరబడింది అని చెప్పి చెప్తున్నారు. సో అండ్ సో కానబెట్ ఇది. Thus the stand of the respondent authorities in the impugned proceeding is contrary to the stand taken before the special court. సో ఇప్పుడు ఏదైతే కనుక అధికారులు అది 29 ఎకరాలు అంటున్నారో అది పూర్తిగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు 20 ఎకరాలు అని చెప్పి అంటున్నారు కదా. సో ఉంది. దట్ బీయింగ్ సో ద రెస్పాండెంట్ అథారిటీస్ వితౌట్ యాక్చువల్ హ్యావింగ్ డిటర్మైన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ట్యాంక్ by conducting a survey are claiming that the said tank is spread over 29.24 guntas in respect of which admittedly a civil suit is pending for adjudication. వీళ్ళు ఎటువంటి సర్వే చేయకుండా ఏం చేయకోకుండా 29 ఎకరాలు ఉంది అని చెప్పి చాలా క్యాజువల్ మేనర్ లో చెప్తున్నారు. దానికి గురించే ఒక కేసు కూడా వేయడం జరిగింది, అది పెండింగ్ లో ఉందని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. The court of prima facie view that the respondent authorities ought not have initiated proceeding during the substitution of the status quo orders passed by the respondent number 3 authority with regard to the illegal and unauthorized construction made in appeal filed by the. అయితే ఇక్కడ కోర్టు ఏం చెప్తుందంటే కనుక అసలు ఇవన్నీ చూసిన తర్వాత స్టేటస్ కో ఆర్డర్ ఉంది ఎక్కడి నుంచి కనుక మున్సిపల్ అథారిటీస్ నుంచి, అది ఉండగా కూడా అధికారులు దీన్ని కూల్ చేయకుండా ఉండాల్సింది అని కోర్టు అంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ ది కోర్ట్ ఈస్ the view that there shall be an order of status quo existing as on today maintained by all the parties concerned. సో యథాస్థితిని కొనసాగించండి. ఈ రోజు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో కూలగొట్టిన తర్వాత ఆ పరిస్థితిని యథావిధిగా కొనసాగించండి అని చెప్పంటుంది. ద ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ది ఓవరాల్ ఆర్డర్ వాజ్ డిక్టేటెడ్ ఇనిషియల్లీ and the land government pleaders and standing counsel appearing for the respondents and were directed to inform this court passing of the above order to the respondent authorities, in particularly to the 7th respondent authority, without awaiting and insisting for furnishing of the order copy. అది హైడ్రా వాళ్ళకి మీరు తెలియజేయండి, ఈ ఆర్డర్ కాపీ గురించి వెయిట్ చేయకోకుండా ఈ కోర్టులో ఎటువంటి ప్రొసీడింగ్ జరిగినాయి, ఏం జరిగినాయి అని చెప్పి ఈ హైడ్రా వాళ్ళకి తెలియజేయండి అనేది మొత్తం యొక్క సారాంశం అండి. ఓకే, అది ఇప్పుడు నాది ఒక బిల్డింగ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కూడా ఇట్లాంటి లంచ్ మోషన్ అనుకున్నాను నాది గులగొట్టిరు, చిన్న ఇల్లు గులగొట్టిరు. మరి ఎట్లా మనం వెళ్ళాలంటే అంటే ఇప్పుడు నాగార్జున కాబట్టి వెళ్ళిండు, లేకపోతే ఇంకో రియల్ ఎస్టేట్ ఆయన వెళ్ళగలుగుతాడు, మీరు వెళ్ళలేరు, పెద్ద ఆయన వెళ్ళగలుగుతాడు, మీరు వెళ్ళలేరు, మీకు నో ఛాన్స్. నో ఛాన్స్. అబ్బా, మరి ఎట్లా న్యాయం ఎట్లా? అంతేనండి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద అడ్వకేట్లు అది ఇప్పుడు కోర్టులు ఈ లంచ్ మోషన్ పెట్టింది కేవలం పెద్ద పెద్ద వాళ్ళకేనా? లంచ్ మోషన్ కూడా కాదు, హౌస్ మోషన్ అంటే శనివారం రోజు అది ఇంట్లో కూర్చుని విన్నదండి. లంచ్ మోషన్ అంటే కనుక కన్సిడరబుల్, అంటే సామాన్యుడు వెళ్ళినా నాలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా చేస్తారు. అది అంటే కోర్టు జరుగుతున్నప్పుడు ఈ విధంగా ఇబ్బంది ఉంది అన్నప్పుడు తీసుకుంటారు. ఇది హౌస్ మోషన్. సో అటువంటి వాళ్ళకి పాసిబుల్ అయితే తప్ప సామాన్యుడికి పాసిబుల్ కాదండి. ఇంపాసిబుల్ నేను చెప్తున్నా కదండి కెమెరా ముందు, ఇంపాసిబుల్ అండి. సుంక నరేష్ కూడా ఇంపాసిబుల్.
ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకే పాసిబుల్ అవుతుందండి. అంటే బడా పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇది ఎప్పుడు విన్నారు అని అంటే కనుక మధ్యాహ్నం 1:15కి అట్లా విన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారి రాత్రి 9 గంటలకు విన్నారు. 9:30కి ఆర్డర్ ఇచ్చారు. 9:30 శనివారం రాత్రి 9:30కి. అదండి. మనం పెద్ద పెద్ద క్రైమ్స్ అట్లాంటివి జరిగినా కూడా అవకాశం ఉండదు. అంటే పెద్ద పెద్దలు చేయాలండి క్రైమ్స్, చిన్నోళ్ళు చేయడానికి అన్ఫిట్. అది నేను అనేది. ఓకే. సో ఓవరాల్గా ఈ హైడ్రా మీద మీ కన్సర్న్ ఆర్ మీ విశ్లేషణ ఏంటి? నా విశ్లేషణ ఏంటి, కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుందా లీగల్ పాయింట్స్ చూసినప్పుడు? ఈ GOMS నెంబర్ 99 ని ఎవరైనా కానీ ఛాలెంజ్ చేస్తే నీలి నీడలు కమ్ముకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి హైడ్రా. ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా, అంటే ఆ జియో ఎంటైర్ జియో అని ఛాలెంజ్ చేస్తే, ఎందుకంటే ఇది ఇంకా జియో రూపంలోనే ఉంది, ఇంకా ఆర్డినెన్స్ కూడా తీసుకురాలేదు, చట్టం కూడా రూపుదాల్చలేదు. సో ఇప్పుడు ఉన్నట్టు, ఎందుకంటే ఈ GOMS నెంబర్ 99 లో కూడా ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో అవ్వాలని లేదు. వాళ్ళ విధి విధానాలు ఏమో ఉన్నాయి కానీ ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక, ఈ హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినా కూడా అసిస్టెన్స్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్, అంటే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషను, వీళ్ళందరి యొక్క తోడ్పాటుతోటి ముందుకు వెళ్లాల్సిన విధంగా ఈ హైడ్రా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 1 అండి, ఒక పంజాగుట్ట తీసుకుందాము. ఆ సర్వే నెంబర్ 1 పంజాగుట్ట అనేది ఏం ల్యాండ్, ప్రైవేట్ ల్యాండా, పట్టా ల్యాండా, FTL ల్యాండా ఏంటి అని చెప్పి హైడ్రా అధికారులకి ఎట్లా తెలియాలి? ఆ రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? కన్సర్న్ రెవెన్యూ కదా, అల్టిమేట్ సర్వే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అది FTL కాదని చెప్పాల్సింది ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఒకవేళ అది ఫారెస్ట్ లో ఉంది అనుకోండి, అది ఫారెస్ట్ ల్యాండ్ అని కాదని చెప్పాల్సింది ఎవరు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా ఒకవేళ ఆ ల్యాండ్ ఏదైనా అక్విజిషన్ లో పోయింది అనుకోండి, అది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వేయడానికి తీసుకుంది అనుకోండి, అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 10 years గా టోటల్ కరప్ట్ అయిపోయింది. అవును, రెవెన్యూ సిస్టమే టోటల్ కరప్ట్ అయిపోయింది. ఇరిగేషన్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, కలెక్టర్లు, IAS మొత్తం తిన్నారు. అవును, ఇష్టం వచ్చినట్టుగా సర్వేలు కూడా మార్చేసి మొత్తం కోఆర్డినేషన్ పాయింట్స్ కూడా మార్చేసి చాలా షాకింగ్ ఉన్నది. మరి ఇప్పుడు ఏ రిపోర్ట్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఇప్పుడు చేస్తారు? ఒకవేళ అది తప్పు జరిగితే వేరే బిల్డింగ్ల మీద మంచి పొజిషన్ లో ప్లేస్ లో ఉన్నవి FTL లో బఫర్ జోన్ లో లేని బిల్డింగ్లని కనుక అటాక్ చేస్తే మరి వాళ్ళు నష్టపోతారు కదా. ఇప్పుడు ధరణి పోర్టల్ ఉందండి, దౌర్భాగ్యం మీకు తెలిసిందే, ఎన్నో వీడియోలు కూడా చేసాం మనం. ప్యూర్ పట్టా ల్యాండ్ ని తీసుకెళ్లి గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టారు, ప్రొబిషన్ లిస్ట్ లో పెట్టారు. జస్ట్ అట్లా తీసుకెళ్ళి అట్లా యాడ్ చేశారు. అంతే. వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి ఆర్డర్లు తీసుకొచ్చినా కూడా ఈ రోజుకి ఆ సమస్యలు ఆ విధంగానే ఉంది ధరణి అనేది. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, ఈ రోజు ఇక్కడ ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎన్ కన్వెన్షన్ అనేది ఆక్రమణ చేసి కట్టారు అంటున్నారు. కట్టడానికి కావాల్సిన పర్మిషన్స్, అంటే ఒక ఫైర్ సేఫ్టీ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, NOCలు కావచ్చు, అధికారులు ఇచ్చారు కదా. మరి వాళ్ళని కూడా పని చేయాల్సిన అవసరం ఉంది కదా, ప్రాసిక్యూట్ చేయాల్సిందే కదా, 100% చేయాల్సిందే కదా. అండ్ వన్ మోర్ థింగ్, మరి ప్రభుత్వ భూమి అంటున్నారు. ఈ నిన్న ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఆ ప్రభుత్వ భూమిని అంతా కూడా మేము రికవర్ చేసాము అని అంటున్నారు. అటువంటి రికవరీ చేసినప్పుడు ఈ రోజు మనందరికి తెలిసిన విషయమే, ఖమ్మంలో ఒక 75-80 సంవత్సరాల వృద్ధురాలు డబుల్ ఫెన్షన్ తీసుకుంటుంది అని చెప్పి రికవరీ నోటీసు ఇష్యూ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్. నువ్వు తీసుకున్నదంతా నాకు ఇచ్చేసేయ్ అని చెప్పని. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో అక్కడ ఒక ప్రైవేటు భూమికి, అక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి రైతు బంధువు తీసుకుంటున్నాడు అని చెప్పి, నువ్వు ఇప్పుడు వరకు తీసుకున్న రైతు బంధువు అంతా కూడా ప్రభుత్వానికి కట్టాలి అని చెప్పి ఒక రెవెన్యూ రికవరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఎవడు ఏమన్నాడు అని అడుగుతాడు, రైట్? అంతే. మరి అంటే నువ్వు 2,500-5,000 రూపాయలు ఫెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గరే రెవెన్యూ ప్రొసీడింగ్స్ రికవరీ చేస్తున్నావు. మరి 2012 నుంచి 2024 వరకు ఇక్కడ జరిగిన ఫంక్షన్స్ కి సంబంధించి కానీ, ఆ లీజల్ కి సంబంధించి కానీ రెవెన్యూ జనరేట్ అయి ఉంటది కదా, ఒక 500 కోట్ల 1000 కోట్లు. మరి అవన్నీ కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అదే విధంగా పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల శాలరీస్ నుంచి కూడా ప్రాసిక్యూట్ చేయడమే కాదు, వాళ్ళ శాలరీస్ నుంచి కూడా సమానంగా ఇది రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. హైడ్రా అనేది వెల్కమింగ్. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు 99 GO ప్రకారంగా ఇప్పుడు ఫాతిమా కాలేజీ నడుస్తున్నది చర్చ. అవునండి. ఇప్పుడు అది చూస్తే FTL లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ లెక్కన చూస్తే చాలా FTL లో ఉంది. కాలేజ్ ని ఎట్లా కూలుస్తారు అక్కడ, పిల్లలు, వ్యవస్థ, ఇదంతా మళ్ళీ పెద్ద ఇబ్బంది అవుతుంది, ఒక పెద్ద చర్చకు దారి తీసింది. సో మరి ఎట్లా, మరి కూలిస్తే అన్ని కూల్చాలా? GO 99 ప్రకారం
దాన్ని కూల్చడం అన్నది మోరల్ గా అది చాలా ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే కనుక ఇప్పుడు 3 రోజులు సెలవులు వచ్చినాయి కదండి. ఇప్పుడు సాటర్డే సండే మండే వచ్చినాయి కదా, సెలవు రోజుల్లో పొద్దుగాల పోయి కూల్చాలి, పిల్లలు ఎవరు ఉండరు కాబట్టి ఎన్ కన్వెన్షన్ కూల్చినట్టు. సో అదొక మార్గం ఉంది. ఇంకొక మార్గం ఏంటి అని అంటే కనుక ఇక్కడ హైడ్రా కూడా అంటే మనం సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ మరి ఇక్కడ ఫాతిమా కాలేజ్ ఉంది, అక్కడ ఓల్డ్ సిటీలో ఇంకెన్నో కుంటలు చెరువులు కబ్జాకు గురైనవి. ఎవరైనా సరే ఒకరు బయటకు వచ్చి ఆ యొక్క కన్సర్న్ రెవెన్యూ వాళ్ళ మ్యాపు, ఇరిగేషన్ మ్యాపు, అక్కడ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేసిన ఫోటోలు ఇచ్చి హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చి ఒకవేళ దాని మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే ఆబ్వియస్లీ ఇది హైడ్రామానా అని చెప్పి మనం మాట్లాడడానికి ఉంటుంది. అట్లా మేము చాలా రిపోర్ట్స్ చేసిన వాసవి ఇట్లా చాలా చేసినాం. సో వీళ్ళు ఏమంటారంటే మాకేం కంప్లైంట్స్ రాలే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పేదంటే ఏంటి అంటే కనుక మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పని అంటున్నారు. సో సమ్వన్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, ఒక కంప్లైంట్ ఇవ్వాలి హైడ్రాలో. ఈ మొత్తం మ్యాప్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తూ ఫొటోస్ పెడుతూ మరి దీని మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు ఒకవేళ హైడ్రా యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, డెఫినెట్లీ ఇది హైడ్రామా అని చెప్పి మనం తెలియవచ్చు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో ఇది అడ్వకేట్ శంకర్ నరేష్ గారితో ఇంటర్వ్యూ. నాగార్జున కేసు విషయంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిన సందర్భంలో ఏం ఆర్డర్ ఇచ్చింది అన్న దాని మీద మనం ఇంతవరకు అడ్వకేట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.